అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాపాడుకుందాం రాజ్యాంగం కల్పించిన హక్కులను, వ్యతిరేకించండి రాజ్యాంగంలోని సామ్యవాదం, లౌకికవాదాన్ని తొలగించడాన్ని, భారత రాజ్యాంగాన్ని బ్రిటిష్ తత్తుల నుండి లైన్లో రండి కామ్రేడ్స్, కాపాడుకుందాం భారత రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం అంటూ సిపిఎం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ ర్యాలీ తీసేటువంటి ఉద్దేశం ఏంటి? ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలనే తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రత్యేకించి గత 3 రోజుల నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో, సామాజిక తరగతుల్లో సంవిధానం అనే పేరుతో భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను పక్కన పెట్టి ఆ రకంగా రాజ్యాంగాన్ని చదివించే ప్రయత్నం చేస్తూ ఉంది. 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దేశ పౌరులుగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనేది ఈరోజు ప్రజలందరి బాధ్యత. అందులో భాగంగానే బాధ్యత కలిగినటువంటి మార్క్సిస్ట్ పార్టీగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజలు కల్పించిన హక్కులను రక్షించుకుందామని చెప్పేసి ఆలోచనతో, అదేవిధంగా ఏదైతే ఈరోజు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను తరిమి కొడదామనేటువంటి నినాదంతో ఈరోజు మేము ఈ కవాతు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం ప్రజల్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అనేది ప్రజలందరి బాధ్యత. లేకపోతే మతోన్మాద శక్తులు ఈరోజు మనువాద సిద్ధాంతాన్ని తీసుకువచ్చి భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తరిమి కొట్టాలని చెప్పేసి ఈరోజు దేశ ప్రజలు పిలుపు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇవాళ మొత్తం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకునే రాజ్యాంగ యొక్క స్ఫూర్తి చాలా గొప్పదని చాటి చెప్పేటువంటి పరిస్థితి ఉంటే మీరు ఈ వ్యతిరేక ర్యాలీ ఎందుకు? పార్లమెంటు సాక్షిగా ఎవరైతే మన దేశ హోంమంత్రి ఉన్నాడో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఏమి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క పేరును ఆ రకంగా తెలుసుకోవడం అంటే స్వర్గానికి పోయి రావచ్చు, దేవుని పేరు తెలుసుకుంటున్నా అంటేనే అర్థమైంది. వీళ్ళు ప్రత్యేకంగా భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా కోసం పైన తీపి పూత పూస్తున్నారు, లోపల మాత్రం విషగులుగా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా దొంగ నాటకాలు ఆడుతున్నారు తప్ప నిజంగా భారతదేశ రాజ్యాంగం పైన వాళ్ళకి ఎటువంటి భక్తి కానీ ఎటువంటి దాన్ని రక్షించే బాధ్యత కానీ లేదు అనేది చాలా స్పష్టంగా ఆచరణలో కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, భారత రాజ్యాంగం జోలికి వస్తే, భారత రాజ్యాంగంలో ఉంటే ఏ పదం కూడా మారిస్తే రాబోయే కాలంలో భారత ప్రజలు మిమ్మల్ని భరతం పడతారు. ఈ దేశ స్వతంత్రంలో ఏ పాత్ర లేని మీకు రాజ్యాంగం పట్ల లేకుంటే రాజ్యాంగాన్ని మార్చే హక్కు, రాజ్యాంగం సవరించే హక్కు లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని కాపాడుకుంటాము. లౌకికవాదం, సామ్యవాదం పదాలను తొలగిస్తూ ఉంటే చూస్తూ సైన్స్ ఉండేటువంటి ప్రసక్తి లేదు, వామపక్షాలు కానీ చెప్పేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో తెలియని చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.